అందరికీ నమస్కారం. ముందుగా ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. హిందూ పంచాంగం ప్రకారం పుష్యమాసంలో వచ్చే పౌర్ణమినే పుష్య పౌర్ణమి అని పిలుస్తారు. సూర్య భగవానుడికి ఇష్టమైన పుష్యమాసం, చంద్రుడికి ఇష్టమైన పౌర్ణమి తిథి కలవడం వల్ల పుష్య పౌర్ణమి అని అంటారు. ఈ రోజు ఆధ్యాత్మికంగా ప్రత్యేకతను సంతరించుకుంది. 2026 ప్రారంభంలో రాబోయే మొట్టమొదటి పౌర్ణమి ఇదే. ఇది జనవరి మాసంలోనే రాబోతుంది. పంచాంగం ప్రకారం పుష్య పూర్ణిమ తిథి జనవరి 2 తేదీ సాయంత్రం 6:53 గంటలకు ప్రారంభమై జనవరి 3వ తేదీ మధ్యాహ్నం 3:32 గంటలకు ముగుస్తుంది. పుష్య పౌర్ణమిని జనవరి 3న శనివారం నాడు పాటిస్తారు. పౌర్ణమి చంద్రోదయం జనవరి 2న సంభవిస్తుంది కాబట్టి సత్యనారాయణ స్వామి వ్రతం, చంద్ర ఆరాధన చేసేవారు శుక్రవారం నాడు ఉపవాసం ఉండాలి. పవిత్ర నది స్నానాలు, దాన ధర్మాలు జనవరి 3న ఆచరించాలి. పుష్యమాసంలో వచ్చే పౌర్ణమి తిథి చాలా శక్తివంతమైనది. ఈ నెల జనవరి 3వ తేదీన పుష్య పౌర్ణమి తిథి ఏర్పడింది. ఇలాంటి శుభకరమైన రోజు మళ్ళీ మళ్ళీ రాదని వేద పండితులు చెబుతున్నారు. పౌర్ణమి రోజున ఎన్నో శుభ గడియలు ఏర్పడబోతున్నాయి కనుక ఈ వీడియో మీ కంటపడి ఈ వీడియోలో చెప్పినట్టుగా చేసి చూడండి. మీ జాతకమే మారిపోతుంది. జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు. లక్ష్మీదేవి అనుగ్రహంతో పట్టిందల్లా బంగారం అవుతుంది. జనవరి 3 శనివారం నాడు పౌర్ణమి తిథి ఏర్పడుతుంది. శనివారంతో కలిసి వచ్చే పౌర్ణమిని చాలా పవిత్రమైనది. పురాణాల ప్రకారం ఈ రోజున పవిత్ర నదులలో స్నానం ఆచరించడం వల్ల గత జన్మ పాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. ముఖ్యంగా కాశీ, హరిద్వార్, ప్రయాగ వంటి పుణ్యక్షేత్రాల్లో గంగ స్నానం చేయడం మోక్షదాయకంగా భావిస్తారు. ఈ పౌర్ణమితోనే ప్రసిద్ధ మాఘ స్నానాలు ప్రారంభమవుతాయి. ఈ రోజున సూర్యచంద్రులను ఏకకాలంలో ఆరాధించడం వల్ల మానసిక ప్రశాంతత, ఆర్థిక అభివృద్ధి కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. పుష్య పౌర్ణమి నాడు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మీ ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. జనవరి 2న సాయంత్రం 5:36 గంటల నుండి ప్రదోషకాలం మొదలవుతుంది. అలాగే రవియోగం, బ్రహ్మయోగం వంటి ఇదే రోజు ఏర్పడడం వల్ల ఈ రోజుకు మరింత ప్రాధాన్యత పెరిగింది. ఈ రోజున కొన్ని ప్రాంతాల్లో శాంకాంబరి దేవి జయంతిని కూడా జరుపుకుంటారు. అమ్మవారిని కూరగాయలతో అలంకరించి పూజిస్తారు. ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరి ఇంట్లో పూజ చేసుకోవాలి. ఈ రోజున చేసే పూజలకు లక్ష్మీ కటాక్షం సులభంగా లభిస్తుంది. పౌర్ణమి రోజున ఉదయం చేసే పూజల కన్నా సాయంత్రం చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. కాబట్టి జనవరి 3వ తేదీన శనివారం సాయంత్రం సమయంలో మీ ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి గడపలకు పసుపు రాసి ఇంట్లో లక్ష్మీదేవిని పూజించండి. లక్ష్మీదేవి పటాన్ని గులాబీ పూలతో అలంకరించుకొని ఇంట్లో దీపారాధన చేయండి. ఆ సమయంలో లక్ష్మీదేవిని పసుపు రంగు పువ్వులతో పూజించడం వల్ల మీకు డబ్బుకు లోటు ఉండదు. సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవికి కొబ్బరికాయ అంటే చాలా ప్రీతి. కాబట్టి ఎవరైతే ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారో అలాంటి వారు ఈ పౌర్ణమి రోజున మీ పూజ గదిలో ఒక కొబ్బరికాయను కొట్టి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుంటే ఆ ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి. ఈ పౌర్ణమి రోజున ఎవరైతే తులసిని పూజిస్తారో అలాంటి వారికి అఖండ రాజయోగం వరిస్తుంది. తులసి కోటలో ఒక నెయ్యి దీపం వెలిగించి తులసి చెట్టుకు పసుపు కుంకుమలు సమర్పించి తులసి చుట్టూ 5 ప్రదక్షిణలు చేసి మీ మనసులో ఏదైనా కోరుకోండి. కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వాటిల్లో రాళ్ళ ఉప్పు ఒకటి. ఈ పౌర్ణమి నాడు మీ ఇంటి ఈశాన్య దిశలో కొంచెం రాళ్ళ ఉప్పును పెట్టుకోండి. ఈశాన్య దిశలో రాళ్ళ ఉప్పును ఉంటే డబ్బు పరంగా మీకు ఇంటికి బాగా కలిసి వస్తుంది. మీ ఇంట్లోకి డబ్బు రావడం ప్రారంభం అవుతుంది. ఈ రోజున ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. పౌర్ణమి రోజున ఇంటిని శుభ్రం చేయకపోతే మీ ఇల్లంతా పేదరికంతో నిండిపోతుంది. మీ ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశిస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ పౌర్ణమి రోజున ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీళ్లు చిలకరించుకోండి. అలాగే ఈ పౌర్ణమి రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేస్తే విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరి ఇంట్లో పాలు పొంగించుకోవాలి. పాలను లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. కాబట్టి ఈ పౌర్ణమి రోజున ఇంట్లో పాలు పొంగిస్తే ధనలక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. లక్ష్మీదేవి
కన్నీళ్ల నుండి ఉసిరి చెట్టు జన్మించిందని నమ్మకం. ఎంతో శక్తివంతమైన ఈ పౌర్ణమి రోజున ఉసిరి చెట్టును పూజించిన వారికి జీవితాంతం డబ్బు కొరత ఏర్పడదు. ఉసిరి చెట్టుకు ప్రదక్షిణలు చేసి ఉసిరి చెట్టును ముట్టుకొని నమస్కారం చేసుకుంటే మీ జీవితం ధన్యమైపోయినట్లే. విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది. గోమాతలో 33 కోట్ల మంది దేవతలు నివసిస్తారు కాబట్టి ఈ పాల్గొన్న పౌర్ణమి రోజున గోమాతకి ఆహారాన్ని తినిపిస్తే సాక్షాత్తు ఆ లక్ష్మీదేవికి పరమన్నం తినిపించినంత పుణ్య ఫలితం లభిస్తుంది. లక్ష్మీదేవికి ప్రత్యేక ఆశీర్వాదాలను పొందవచ్చు. యాలకులకు ధనాన్ని ఆకర్షించిన గుణం ఉంటుంది కాబట్టి ఈ పౌర్ణమి రోజున ఒక 5 యాలకులను తీసుకొని వాటిని మీ బీరువాలో పెట్టుకోండి. ఇలా చేస్తే మీ ఇంట్లో పుష్కలంగా డబ్బు ఉంటుంది. ఎవరి ఇంట్లో అయితే లక్ష్మీదేవి ఉంటుంది అలాంటి ఇళ్లలో సిరి సంపదలకు లోటు ఉండదు. ఈ పవిత్రమైన రోజున పౌర్ణమి రోజు మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టాలంటే మీ ఇంటి ప్రధాన ద్వారం పైన పసుపుతో స్వస్తిక్ గుర్తును వేయండి. ప్రధాన ద్వారానికి స్వస్తిక్ గుర్తు ఉంటే లక్ష్మీదేవికి ఆహ్వానం పంపినట్లే. సులభంగా మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. లక్ష్మీదేవిని సులభంగా ప్రసన్నం చేసుకోవాలంటే ఈ పౌర్ణమి రోజున ఒక శక్తివంతమైన మంత్రాన్ని జపించండి. ఆ మంత్రం ఏమిటంటే ఓం శ్రీ లక్ష్మీ నమః. ఈ మంత్రాన్ని 11 సార్లు జపించి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుంటే మీ ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లవేళలా ఉంటుంది. బీరువాను లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు కాబట్టి ఈ పౌర్ణమి రోజున బీరువాను శుభ్రంగా తుడిచి కుంకుమ బొట్టు పెడితే మీ బీరువాలో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. బీరువాలో ఉన్న డబ్బు రెండింతలు అవుతుంది. జీవితంలో ఉన్న కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి మీ కుటుంబానికి మంచి రోజులు రావాలంటే ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. మీ ఇంటికి ఉన్న అష్టదరిద్రాలు తొలగిపోయి మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఈ పౌర్ణమి రోజున మహా మృత్యుంజయం మంత్రాన్ని జపిస్తే అనారోగ్య సమస్యలన్నీ వెంటనే పోతాయి. తాబేలును విష్ణు స్వరూపంగా భావిస్తారు కాబట్టి ఈ పౌర్ణమి రోజున విష్ణు స్వరూపమైన తాబేలు విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకుంటే సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. విష్ణుదేవుడు ఉన్న చోట లక్ష్మీదేవి కూడా కొలువై ఉంటుంది. కాబట్టి పౌర్ణమి రోజున తాబేలు విగ్రహం తెచ్చుకుంటే త్వరలోనే మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది. మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. ఈ పౌర్ణమి రోజున ఎవరికైనా దానం చేస్తే లోక ప్రాప్తి కలుగుతుందని నమ్మకం. పౌర్ణమి రోజున చేసే ఏ చిన్న దానమైనా సరే 1,000,000 రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది. సకల దేవతల అనుగ్రహం లభిస్తుంది. జాతకంలో చంద్రదోషం ఉన్నవారు ఈ రోజున తెల్లటి వస్తువులను దానం చేయడం ఉత్తమం. బియ్యం, పాలు, చక్కెర, తెల్లటి వస్త్రాలు, వెండి వస్తువులు వంటివి పేదలకు లేదా బ్రాహ్మణులకు దానం చేయడం వల్ల మీకు మేలు జరుగుతుంది. అలాగే పౌర్ణమి నాడు కొన్ని తప్పులు చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. ఏడాది పొడవునా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. అందువల్ల ఈ రోజున కొన్ని పనులకు దూరంగా ఉండాలి. తప్పులు చేయడం వల్ల ప్రతికూల శక్తి పెరుగుతుంది, ఆర్థిక నష్టానికి దారితీస్తుంది. పుష్య పౌర్ణమి రోజున సూర్యోదయానికి ముందే మేలుకొనడం చాలా ముఖ్యం. సూర్యోదయం వరకు నిద్రపోవడం ద్వారా సూర్య భగవానుడు లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుంది. ఇది అదృష్టాన్ని నిలిపివేస్తుంది. ఏడాది పొడవున సోమరితనం సమస్యలను పెంచుతుంది. పౌర్ణమి రోజున మేలుకొని స్నానం చేసి బ్రహ్మ ముహూర్తంలో పూజలు చేయండి. ఇది సూర్యుని శక్తిని ఇస్తుంది. పొరపాటున ఎక్కువసేపు నిద్రపోవద్దు. లేని పక్షంలో డబ్బు, ఆరోగ్యంపై చెడు ప్రభావం ఉంటుంది. పౌర్ణమి రోజున ఇంట్లో ఎవరితోనైనా గొడవలు, తగాదాలు లేదా వాదనలు చేయడం చాలా అశుభకరం. ఇది ఇంటి సానుకూల శక్తిని నాశనం చేస్తుంది. లక్ష్మీమాతకు కోపం వస్తుంది. కుటుంబంలో విభేదాలు లేదా కోపం ఆర్థిక ఇబ్బందులకు దారితీస్తుంది. సంబంధాలలో సమస్యలు ఏర్పడతాయి. పౌర్ణమి సందర్భంగా ఆలోచనాత్మకంగా మాట్లాడండి. ప్రశాంతంగా ఉండండి. ఎవరితోనూ వాదించకండి. ఇది ఇంట్లో సంతోషం, శాంతిని అందిస్తుంది. లక్ష్మీదేవి ఆశీర్వాదాన్ని అందిస్తుంది. పొరపాటున కూడా కోపం తెచ్చుకోవద్దు. లేని పక్షంలో ఏడాది పొడవునా ఇబ్బందులు పెరుగుతాయి. పుష్య పౌర్ణమి రోజున సాత్విక ఆహారం మాత్రమే తీసుకోండి. మాంసం, మద్యం, వెల్లుల్లి, ఉల్లిపాయలు వంటి తామస ఆహారాన్ని తినడం వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుంది. ఇది కెరీర్ అడ్డంకులకు, డబ్బు నష్టం, ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. పౌర్ణమి రోజున పండ్లు, పాలు, అన్నం లేదా సాత్విక ఆహారం తీసుకోండి. తామస ఆహారం ప్రతికూల శక్తిని పెంచుతుంది.
ధర్మాన్ని నాశనం చేస్తుంది. మీరు ఈ తప్పును నివారించినట్లయితే సంపద, సంతోష ఏడాది పొడవునా ఉంటాయి. పౌర్ణమి రోజున రుణం తీసుకోవడం లేదా ఇవ్వడం అశుభకరం. ఇది ఆర్థిక పరిస్థితిపై చెడు ప్రభావాన్ని చూపుతుంది మరియు డబ్బు ప్రవాహాన్ని నిలిపివేస్తుంది. లక్ష్మీమాత కృపను కోల్పోతారు. పౌర్ణమి రోజున దానం చేయండి, కానీ రుణ లావాదేవీలు చేయవద్దు. అవసరమైతే మరుసటి రోజు చేయండి. ఈ తప్పును నివారించడం వల్ల ఏడాది పొడవునా ఆర్థిక స్థిరత్వం ఉంటుంది. పుష్య పౌర్ణమి రోజున మీరు ఈ తప్పులను నివారించినట్లయితే లక్ష్మీమాత సంతోషపడుతుంది. సంవత్సరం పొడవునా సంతోషంగా ఉండవచ్చు. స్నానం, పూజలు, సాత్విక ఆహారం ఇవన్నీ కూడా సంతోషం, శ్రేయస్సును మరియు శాంతిని తీసుకువస్తాయి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.